సిటీ న్యూస్ కి స్వాగతం। ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా భారీ మట్టి గణపతిని ఇక్కడ భద్రకాళి హిందూ ఉత్సవ సమితి నేను ఆకుతోట సంజు ఇక్కడ ఎల్లమ్మ బజార్లో నిర్మించాము। దీనికి విశేష స్పందన వచ్చింది। దాదాపు అంటే ఊహించని రీతిలో దాదాపు 7 నుంచి 8 లక్షల మంది దర్శించుకున్నారు। లాస్ట్ సండే ఒక్కరోజే దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు వచ్చిండ్రు। ఇలాగే రేపు 22వ తారీఖు ఆదివారం రోజు స్వామివారికి పాలాభిషేకంతో ఇక్కడే నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నాము। భక్తులు అధిక సంఖ్యలో రాగలరు। అలాగే మహాప్రసాదమైన 365 కిలోల లడ్డును కూడా ఇక్కడే వేలం వేయడం జరుగుతుంది। అంతేకాకుండా నిమజ్జనం ఏర్పాట్లు దాదాపు ఒక 20 మంది కూలీలతోటి మొత్తం అన్ని వర్క్స్ నడుస్తున్నాయి। మన కాంపౌండ్ వాలే కానీ మొత్తం ఎటు మట్టి అంటే దేవుంది మట్టి ఎటు పోకుండా ఇక్కడ ఉండేందుకు దాదాపు ఒక ట్రాక్టర్ 2000 ఇటుక దాదాపు అన్ని కలిపి ఒక కాంపౌండ్ వాల్ గా తయారు చేసి స్వామివారి నిమజ్జనం చేసి ఇక్కడే ఆ స్వామివారి మట్టిని భక్తులందరికీ పంచి దాన్ని అంటే వాళ్ళు తులసి చెట్టు గాని గౌరమ్మ లెక్క చేసి బీరువాలో పెట్టుకునేందుకు గాని వీలుగా అందరికీ ఇక్కడ వంచుతున్నాం। ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దీన్ని ఇక్కడ పాలాభిషేకంతోనే స్వామివారిని కరిగిస్తున్నాం। కావున
అందరూ భక్తి శ్రద్ధలతోటి రేపు ఉదయం 11:30కు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కృపకు పాత్రలు కాగలరు. ఈ రోజు మటుకు 11 రోజులు దాదాపు 13 రోజులు వేద పండితులతోని రోజు 11 మంది బ్రాహ్మణులచే వేద పండితుల చోటి ఉదయం హోమాలు, సాయంత్రం అభిషేకాలు, చండీ హోమాలు, లాస్ట్కు పూర్ణాహుతి కూడా జరిగింది. నిత్యం దాదాపు ఒక 30,000-40,000 మందికి ప్రసాదాలు ఉదయం 11 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 1 గంట వరకు నిరంతరం ప్రసాదాలు పెడుతూనే ఉన్నాము. అందరూ అంటే ఇప్పుడు ఇక్కడే ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా చుట్టుపక్కల తెలంగాణలో ఉన్న కరీంనగర్ కానీ, కొత్తగూడెం కానీ, భద్రాచలమే కానీ అన్ని జిల్లాల నుంచి అసలు లాస్ట్కు గోదావరి కానీ, విజయవాడ, ఆంధ్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చేది ఫస్ట్ టైం పెట్టారంటే వరంగల్లో అని చాలా సంతోషంగా ఉంది. పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా అంత చిన్నలు పెద్దలు అందరూ మంచిగా దీవించారు, మంచిగా పెట్టావు అని. చాలా వాళ్ళ దీవెనలతోటి వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడు 40 ఫీట్లు పెట్టాము. అందరు మీడియా సపోర్ట్ ఉండి పోలీస్ వారి సహకారం ఉంటే వచ్చే సంవత్సరం 50 ఫీట్ల విగ్రహం చేస్తానని మీకు చూసినాక మా ఈ దేవులతోటే నిమజ్జనం అవుతుందని అనుకున్నాము. మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా నిమజ్జనం కాలేదు అందువల్ల దేవుడు మాకు బాకీ ఉన్నదేమో చూసేద్దాం అన్నట్టుగా ఉంటేనో చూద్దాం లేకుంటే లేదన్నట్టుగా వచ్చినాం. వచ్చే వరకు ఇంత పెద్ద దేవుడు ఇక మేము అసలు హైదరాబాద్ చూడలేకపోయినాం, ఎక్కడన్నా దగ్గరలో ఉన్నది చూద్దాము అన్నట్టుగా దేవుడు అంతా సంతరించడు. మాకు గుఫలకల్ నుంచి సంతోషం అనిపించింది. మా తెలంగాణ డిస్టిక్ లాగా పెద్దగా ఉన్నదని సంబరపడతాను. హైదరాబాద్ పోలేకపోయి దగ్గర మనకు కొంచెం అంత కూడా దేవుడు ఎప్పుడు చూడలేదు కదా, ఇది ఫస్ట్ టైం చూడడం కూడా. దూరమైన అర్థమని వచ్చి ఎట్లా అనిపించింది మరి? బాగా అనిపిస్తుంది. దేవుడిని చూస్తే ఇంకా అది అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా, చెప్పలేము. అది చెప్పలేని ఫీలింగ్ అది. మరి హైదరాబాద్ ఎట్లా పోవాలి? హైదరాబాద్కి అంటే మేము పోలేము అంత దూరం. కొంచెం హన్మకొండ దగ్గర కదా, భూపాలపల్లికి ట్యూషన్ వద్దామని కొంచెం తెలిసిన ఏరియా కదా మాకు. చూద్దాం, ఇంకా నిమజ్జనం కాలేదని తెలిసిన వాళ్ళే తెలియదు మాకు. నిమజ్జనం అయిందని అనుకున్నాం, మళ్ళీ నిన్న మొన్న సెలవు చూసే తెలిసింది. మళ్ళీ